రాధానగర్ కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. దర్యాప్తు చేయకుండా, నోటీసులు నిజాలు గుర్తించకుండా ఆస్తులు నిలమట్టం చేయడంతో రాధానగర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు గుర్తించాలని హైడ్రాకు హితవు పలికారు. వెంచర్ యజమానులకు, కాలనీ వాసులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా ఉదయం 6 గంటలకు రాధానగర్ ఫేజ్ 2 వెంచర్లో కాలనీ చివరి భాగంలో ఉండే ప్రహరీ గోడను, సర్వెంట్ క్వార్టర్ని హైడ్రా కూల్చివేయడం జరిగిందని వారు సమాచారం అందించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట పాత రాజనగర్ మండలం పరిధిలోని వచ్చే సర్వే నంబర్ 15/1లో రాధానగర్ కాలనీ ఫేజ్ 2 లేఅవుట్ వెంచర్ ప్లాట్ నెంబర్ 48, 53, 54 మధ్యలో 40 ఫీట్ల రహదారి ఉందని, ఈ రోడ్డుకు తూర్పు వైపున ప్రసన్న ప్రమీలారెడ్డి, రామచంద్రారెడ్డిలకు సంబంధించిన వ్యవసాయ పట్టా భూమి ఉండడంతో రాధానగర్ ఫేజ్ 2 వెంచర్ పూర్తి చేయడానికి రెండింటికి మధ్య హద్దులు నిర్మించాలనే ఉద్దేశంతో 2002లో ఇక్కడ ప్రహరీని నిర్మించడం జరిగిందని, అదేవిధంగా వెంచర్ పరిధిలోనే రహదారి చివరిలో వెంచర్ యజమానులైన రామచంద్రారెడ్డి, రాధానగర్ వెంచర్ ఓనర్స్ కలిసి సర్వెంట్ క్వార్టర్ను నిర్మించారు. అయితే ఈ క్వార్టర్ను 2003లో డాక్టర్ అంజుమ్ ఫాతిమాకు అందజేశారు. ఆ తర్వాత కాలంలో వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లిన అంజుమ్ ఫాతిమా ఈ క్వార్టర్ను ఆమె తల్లి షమీం ఫాతిమాకు అప్పగించారు. ఆమె ఈ సొసైటీకి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ 10 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ ప్రహరీ కూడా సర్వెంట్ క్వార్టర్స్కు సంబంధించిన దస్తావేజులు కూడా బాధితుల దగ్గర అందుబాటులో ఉన్నాయని వారు మీడియాకు తెలిపారు. ఈ కూల్చివేతలతో డాక్టర్ అంజుమ్ ఫాతిమా ప్రహరీ గోడకు డ్యామేజ్ జరిగిందని ఆమె అన్నారు. ప్రహరీ గోడ సర్వెంట్ క్వార్టర్ని కూల్చడంతో ఆస్తి నష్టం జరిగిందని, దీనికి హైడ్రా భరించాలని వారు కోరారు. ఆర్థిక నష్టంతో పాటు మానసిక శుభకు గురి అయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, నిజాలు గుర్తించకుండా ఆస్తులు నేలమట్టం చేరాదని వారు హైడ్రాకు హితవు పలికారు. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలతో కాలనీలోని విద్యుత్ తీగలు ప్రమాదభరితంగా వేలాడుతున్నాయని, షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలు జరిగే ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.